హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిరణ్య లైఫ్ స్టైల్. టుడే హెల్దీ డ్రింక్ చేస్తున్నాను. అది ఏంటి అంటే శరీరాన్ని కూల్గా ఉంచే హెల్దీ డ్రింక్. చూడండి, ఇవన్నీ ఐటమ్స్ చూడండి. అవేనండి, ఎన్నో కాదు, జస్ట్ 5 ఐటమ్స్ అంతే. అది బాదం జిగురు. దాన్ని అవి చూడండి, ముక్కలుగా ఉంటాయి, చిన్న చిన్నగా. అయ్యో, వాటిని ఒక 4 గింజలు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత ఇవి చియా సీడ్స్, మీకు తెలిసే ఉంటుంది అనుకోండి. వాటిని కూడా ఒక దాంట్లో వేసుకొని నానబెట్టుకోవాలి. బాదం జిగురు అయితే ఒక నైట్ నానబెట్టుకొని మార్నింగ్ మనం చేసుకోవడానికి అవుతుంది. ఇవైతే ఒక ½ అవర్ అయితే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా షుగర్ మనకి తినే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా ఇవి వచ్చేసి మనకి ఏమైనా కావాలంటే వేసుకోవడానికి దీన్ని ఏమంటారు, ఇదిగోండి జ్యూస్, టేస్టీ జ్యూస్ అనమాట. పిల్లలు మామూలుగా అయితే తాగరనేసి నేను అది యాడ్ చేసుకున్నాను. మీ ఇష్టం, యాడ్ చేసుకోవడం నాకు తెలియదు. అలాగే లెమన్ కూడా వేసుకుంటే బాగుంటుందని చెప్పి సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే సమ్మర్ అవుట్ కదండి, లెమన్ కూడా వాడితే మంచిది. అలాగే ఇలా నానబెట్టుకున్న బాదం జీడి ఉంటుంది కదా, ఫస్ట్ అది వేసుకోవాలి. ఓకే, అలా ఒక దాంట్లో ఫస్ట్ బాదం జిగురు, నానబెట్టుకున్న బాదం జిగురు వేసుకోవాలి. అది నేనైతే మిక్సీ పెట్టేశానండి, మా పిల్లలు ముక్కలుగా తినట్లేదని. నెక్స్ట్ వచ్చి చియా సీడ్స్ నానబెట్టుకున్నాం కదా, అవి తర్వాత అవి యాడ్ చేసుకోవాలి. అది చియా సీడ్స్ను ప్లస్ ఏంటంటారు, వేరే ఉంటుంది, పేరు మర్చిపోయాను. అవి ఒకలాగా ఉంటాయి, కానీ ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి మనకి కావాల్సిన టేస్టింగ్ జ్యూస్ అనమాట. నేను ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. బాటిల్ వచ్చి 75 రూపాయలు పడింది నాకైతే. మరి మీకు దొరికింది ఏదైతే దొరుకుతుందో వేసుకోవచ్చు, లేకపోతే లేదు, మీ ఇష్టం. అదొక 4 స్పూన్స్ నేను యాడ్ చేసుకున్నాను. అదిగోండి 4 స్పూన్స్. అంటే మా పిల్లలు అది లేకపోతే తాగట్లేదు, అది రకంగా ఉంటుంది అంటున్నారని చెప్పి నేను అది యాడ్ చేసి ఇస్తున్నాను. అలా అయితే బాగా ఇష్టంగా తాగుతున్నారు. తర్వాత లెమన్ వచ్చి నేను ఒక లెమన్ మట్టుకే తీసుకున్నాను. ఆ లెమన్ని బాగా పిండుకొని, ఒక లెమన్ వచ్చి 2 ముక్కలు అవుతుంది కదండి, అలా మాకు సరిపోతుంది. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, అది కూడా లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలా 1-2 సార్లు మళ్ళీ మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ వచ్చి పెద్ద స్పూన్తో వేసుకున్నాను, ఒకే స్పూను. మాకు సరిపడగానే షుగర్ని చూపిస్తే అది ఆ స్పూన్ మొత్తం దాంతో వేసుకున్నాం, సరిపోతుంది మాకైతే. మీకు మీ షుగరు వాడే విధానాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. చూడండి, అది 1 స్పూన్ అవుతుంది. చిన్న స్పూన్స్ అయితే ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ పడుతుంది అనుకుంటా. మెజర్మెంట్ కోసమని చూపిస్తున్నాను అంతే, అంతకుమించి అంతే. బాగా మిక్స్ చేసుకొని అంతే, రెడీ. జస్ట్ 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి, మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే. అంతకుమించి ఏం లేదు. అదిగోండి, మా అబ్బాయి చాలా ఇష్టంగా తాగుతున్నాడు. అంతే కదండి, బాగుంది, మళ్ళీ తాగుతున్నారు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండో.